నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కింద ప్యాన్ కేక్స్ చేస్తున్నానండి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి, దోశ పిండి లేకపోతే మా పిల్లలు అడిగితే ప్యాన్ కేకే చేయమంటారు. అందుకని ప్యాన్ కేక్ చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు పాలు తీసుకుని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ బటరు, ఒక పావు కప్పు షుగర్ వేసుకుని, అలాగే ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నానండి. ఎగ్ వేసుకోకపోయినా ఏమవ్వదు. ఎగ్ వేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి, లేకపోతే ఎగ్ స్మెల్ వస్తుంది అనమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. నేను మైదా పిండి వేసానండి. అలాగే దాంట్లోకి చిటికెడంత బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పెనం వేడైన తర్వాత బటర్ అప్లై చేసి నేను ఒక సూప్ స్పూన్ తీసుకుని దాంతో ఒక్కొక్క స్పూన్ తోటి ఒక్కొక్క ప్యాన్ కేక్ అనేది వేస్తున్నాను. ఒకేసారి 3 వేసేస్తున్నాను, ఎందుకంటే పొద్దున్నే హడావిడిగా ఉంటాం కాబట్టి గబగబా వేసేస్తున్నానండి. ఒక సైడ్ ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం తిప్పుకోవాలి. బబుల్స్ వచ్చేంత వరకు మనం కదపకుండా ఉండాలి. ఇలా ఫ్లిప్ చేసుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. త్వరగానే కుక్ అయిపోతాయి ప్యాన్ కేక్స్ అనేవి. ఇలా ప్లేట్స్లోకి తీసుకుంటామే. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మనం దాన్ని కలపకూడదండి. అలాగే స్పూన్ తోటి మనం స్ప్రెడ్ చేయకూడదు, దోశల్ని స్ప్రెడ్ చేసినట్టు. జస్ట్ అలా పోర్ చేసుకోవాలి అంతే పిండిని. ఇలా ప్రిపేర్ అయిన ప్యాన్ కేక్స్ని ప్లేట్లోకి తీసుకుని దానిపైన నేను హనీ కానీ చాక్లెట్ సిరప్ కానీ ఏదైనా సిరప్ కానీ వేస్తూ ఉంటాను. ఇంట్లో హనీ లేదని చాక్లెట్ సిరప్ పైనుంచి వేసుకుని ఇచ్చానండి. చాలా ఇష్టంగా